హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా? మందులు లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా? మన ఇంట్లో, మన కాలనీలో, మన రిలేటివ్స్లో బీపీ ఉంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నారు కదా. హై బీపీ అనేది ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు, ప్రతిరోజు చిన్న చిన్న తప్పుల వల్లే వచ్చే రిజల్ట్. మరి ఇంకో షాకింగ్ విషయం కూడా తెలుసా? చాలా మందికి బీపీ ఉన్నా కూడా వాళ్ళకి అసలు తెలీదు. ఎందుకంటే దీనిలో మొదట్లో పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. అందుకే దీన్ని డాక్టర్స్ సైలెంట్ కిల్లర్ అంటారు. బయటకు మనిషి హెల్దీగా కనిపిస్తాడు, కానీ లోపల గుండె, బ్లడ్ వెజల్స్ నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? ఉప్పు ఎక్కువగా తింటున్నారా? స్ట్రెస్లో బిజీగా ఉన్నారా? రాత్రి లేటుగా పడుకుంటున్నారా? ఎక్సర్సైజ్ అనే మాట లైఫ్లో లేకుండా పోయిందా? అయితే మీ బాడీ ఇప్పటికే వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుండొచ్చు, కానీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఒకటే: బీపీ వచ్చింది, మిస్ కాకుండా టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తప్పవు అని భయపడుతున్నారు. కానీ డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసా? మొదటి స్టేజ్ హైపర్ టెన్షన్ ఉంటే చాలాసార్లు మెడిసిన్స్ కంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ అద్భుతంగా పనిచేస్తాయని చెప్తున్నారు. అంటే మన అలవాట్లనే మెడిసిన్గా మార్చుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు హై బీపీ ఎందుకు వస్తుంది? మన బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ పెరిగినప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. మనం ఎక్కువగా సాల్ట్ తింటే బాడీ వాటర్ను హోల్డ్ చేసుకుంటుంది. అప్పుడు బ్లడ్ ఫ్లో మీద ప్రెషర్ పెరుగుతుంది. అదే రోజు స్ట్రెస్, టెన్షన్, యాంగర్, యాంగ్జైటీ ఇవన్నీ కలిస్తే హార్ట్ నాన్ స్టాప్గా పనిచేయాల్సి వస్తుంది. ఒక మోటార్ను కంటిన్యూస్గా ఓవర్లోడ్ నడిపితే ఎలా వేడెక్కిపోతుందో మన గుండె పరిస్థితి కూడా అలాగే మారుతుంది. ఇప్పుడు మీలో చాలా మంది ఇలా అనుకుంటున్నారు, సరే బీపీ తగ్గాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ సాల్ట్ తగ్గించాలి. ఇది చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ బిగ్గెస్ట్ చేంజ్ ఇక్కడ నుండే మొదలవుతుంది. మన తెలుగు వాళ్లకు పికిల్స్, చిప్స్, ఫ్రై ఐటమ్స్, అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ వీటిల్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, బయట హోటల్ ఫుడ్ తిన్న రోజుల్లో బాడీ హెవీగా అనిపిస్తుంది కదా, దాహం ఎక్కువ వేస్తుంది కదా, అదే ఎక్సెస్ సాల్ట్ ఎఫెక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం, వాకింగ్. నడక వల్ల ఏం మారుతుంది అని చాలామంది అడుగుతారు. కానీ రోజు 30 నుండి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది, బీపీ న్యాచురల్గా కంట్రోల్లో రావడం మొదలవుతుంది. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ ఊరి రోడ్డు మీదైనా, టెర్రస్ పైనైనా, ఇంటి కాంపౌండ్లో అయినా వాక్ చేయవచ్చు. ముఖ్యమైనది మాత్రం కన్సిస్టెన్సీ, అంతే. ఇప్పుడు నిజంగా హానెస్ట్గా చెప్పండి, మీలో ఎంతమంది రోజు కనీసం అరగంట మీ హెల్త్ కోసం స్పెండ్ చేస్తున్నారు? ఫోన్ కోసం అవర్స్ స్పెండ్ చేస్తాం, రీల్స్ కోసం టైం ఉంటుంది, కానీ హెల్త్ కోసం మాత్రం టైం లేదు అంటాం. కానీ ఒకరోజు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాక అదే టైం కోసం మనం ఎంత డెస్పరేట్గా చూస్తూ ఉంటామో తెలుసా? ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెయిట్. చాలామంది కొంచెం లావుగా ఉన్నా ఏమవుతుంది అంటారు, కానీ ఎక్సెస్ వెయిట్ అంటే హార్ట్ మీద ఎక్స్ట్రా లోడ్. మీరు ఒక రైస్ బ్యాగ్ మోస్తే 5 నిమిషాల్లో అలసిపోతారు కదా, 4 మెట్లు ఎక్కంగానే ఆయాసం పడతారు. మరి గుండె 24 గంటలు ఎక్స్ట్రా వెయిట్ను మోయాల్సి వస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? డాక్టర్స్ చెప్తున్నారు, కేవలం 5 నుండి 6 కిలోల వెయిట్ తగ్గిన బీపీలో మంచి చేంజ్ కనిపిస్తుందని. మరి ఆల్కహాల్, స్మోకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్ట్రెస్ తగ్గడానికి డ్రింకింగ్ చేస్తామని అంటారు, కానీ నిజానికి అది టెంపరీ రిలాక్సేషన్ మాత్రమే. తర్వాత బాడీలో ఇంకా బీపీ పెరుగుతుంది. స్మోకింగ్ అయితే బ్లడ్ వెజల్స్ను డ్యామేజ్ చేస్తుంది, అంటే మీరు మీ చేతులతో మీ హార్ట్ను వీక్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇంకో డేంజరస్ విషయం గురించి మాట్లాడాలి, అదే స్ట్రెస్. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ టెన్షన్లోనే గడిపేస్తున్నారు. ఈఎంఐ టెన్షన్, జాబ్ టెన్షన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యూచర్కి ఫియర్ వల్ల టెన్షన్. ఇవన్నీ మైండ్ను మాత్రమే కాదు, బ్లడ్ ప్రెషర్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీరు నోటీస్ చేశారా? కోపం వచ్చినప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ వేగంగా కొడుతుంది. అదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే బీపీ పర్మనెంట్గా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే డాక్టర్స్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అడ్వైస్ ఇస్తున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలైనా మీకోసం మీరు స్పెండ్ చేయండి అంటున్నారు. మెడిటేషన్ చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి, మ్యూజిక్ వినండి, నేచర్లో వాక్ చేయండి, ఫ్యామిలీతో నవ్వుతూ మాట్లాడండి. బిలీవ్ మీ, హ్యాపీ మైండ్ ఉంటే హెల్దీ హార్ట్ ఉన్నట్టే.
మరి స్లీప్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో 60% మోర్ నిద్రకు దూరం అవుతున్నారు. చాలా మంది రాత్రి 1 గంటకు 2 గంటల వరకు ఫోన్ చూస్తున్నారు. స్లీప్ లేటర్ లైఫ్ ఫస్ట్ అంటున్నారు, కానీ నిజానికి ప్రాపర్ స్లీప్ లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అది బీపీని ఇంకా పెంచుతుంది. బాడీ రిపేర్ అవ్వాలంటే స్లీప్ చాలా అవసరం. మినిమం 7 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. ఇప్పుడు మీలో కొందరు ఇలా అనుకుంటున్నారు, బాబోయ్ ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు అని. నిజమే, మొదటి 2 రోజులు కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి బాడీ హెల్దీ రొటీన్కు అలవాటు పడితే అదే మీకు కొత్త ఎనర్జీ ఇస్తుంది. ముఖ్యంగా బీపీ రీడింగ్స్ స్లోలీ నార్మల్కు రావడం చూస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్గా గుర్తుంచుకోండి, ఇప్పటికే సివియర్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు లేదా డాక్టర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు టాబ్లెట్స్ను స్వయంగా ఆపేయకండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ట్రీట్మెంట్కు సపోర్టివ్గా పనిచేస్తాయి. డాక్టర్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్, మనం డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నాం, ఫ్యూచర్ కోసం ఎంత ప్లానింగ్ చేస్తున్నాం, కానీ మన హార్ట్ సేఫ్గా లేకపోతే ఆ ఫ్యూచర్కు మీనింగ్ ఉంటుందా? హెల్త్ అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ. హై బీపీ వచ్చిన తర్వాత భయపడటం కంటే రాకముందే జాగ్రత్త పడటం చాలా మంచిది కదా. కాబట్టి ఈ రోజు నుంచే స్మాల్ డెసిషన్ తీసుకోండి. సాల్ట్ తగ్గించండి, వాక్ స్టార్ట్ చేయండి, స్ట్రెస్ను కంట్రోల్ చేయండి, స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ హార్ట్కు కొంచెం ప్రేమను ఇవ్వండి, ఎందుకంటే మీ కుటుంబానికి మీరు హెల్దీగా ఉండడం కంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం లేదు. నిజమే కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ దివ్య రవి రిపోర్ట్స్.